జిల్లా అధికారులకి ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం నుంచి వెలువడినటువంటి పదం. యుజ్ అంటే కలయిక, జీవాత్మను పరమాత్మలో ఐక్యపరచడానికి మన పూర్వీకులైనటువంటి క్రియ. అయితే ఇప్పుడు మనం దైనందిన జీవితంలో శరీరాన్ని మనసుని ఏకపరచుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ, పద్ధతి గురించి తెలుసుకోవడం ఒక యోగం. ఈ భక్తి యోగం అంటే ఇక్కడ యోగాలో భక్తి అంటే అర్థం ఏంటంటే అనేక రకాల నిర్వచనాలు ఉన్నప్పటికీ కూడా యోగాలో భక్తి అంటే విశ్వాసము. ఏ జ్ఞానాన్ని అయితే మనం ఆర్జించామో, తెలుసుకున్నామో, పొందామో దాన్ని మొదట మనం విశ్వసించడం. ఏ దానినట్లయితే దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే దీనిని మనం క్రియాయోగం అంటున్నాం. ఇక నాలుగవది చివరిది హఠయోగం అంటున్నాం, లేదంటే రాజయోగం అంటున్నాం. ఈ హఠయోగములో మనకు ఈ ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. అయితే ఆ ఫలితాలు ఎట్లా ఉంటాయంటే వారి వారి అభ్యాసాన్ని అనుసరించి, వారి శ్రమను అనుసరించి నియమము, ఆహార నియమము, స్థల నియమము, ఇవి 5 నియమాలుగా పాటిస్తున్నాం. తర్వాత చేస్తున్నారు, అభ్యాసం పడుతున్నారు. తర్వాత 4వది ప్రాణాయామం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విమానయానం అంటాం, ధూమచకట యానం అంటాం. సింపుల్గా అర్థమయ్యేటట్టుగా అంతర్భాగాలు వేరుగా ఉన్న అర్థాలు వివిధ రకాలుగా విశదీకరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాణాయామం అంటే ప్రాణవాయువు చేత ప్రయాణం చేయడం, ఇక్కడ అంతర్ముఖంగా ప్రయాణం చేయడం, దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళడం. ఆసనాలు చేయకుండా ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? ఈ ప్రాణవాయువు మనం పీల్చే గాలిని ప్రాణవాయువు అంటున్నాం. వెళ్ళేటప్పుడు ఒక రూపంగా వెళ్తుంది, ఆ తర్వాత వెలుపులకు వచ్చేటప్పుడు ఒకే. వీటిని మన పంచ ప్రాణాలు అంటున్నాం. ఈ ప్రాణవాయువులు పనిచేస్తాయి. ఏంటి ఆ ప్రాణవాయువులు? ప్రాణ, అపాన, ఉపాన. ఇవేం చేస్తాయి? ఇవేమో క్రియార్థాలు. వీటిని ఉత్తేజపరచడానికి పనికొస్తాయి. ఆ తర్వాత ప్రాణశక్తిలో ఉన్నటువంటి శక్తులంతా గ్రహించుకున్న తర్వాత ఒకే రూపంలో మళ్ళా బయట వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే దశ ఇంద్రియంగా పద్ధతి ప్రకారం చేసినట్లయితే ఆ పరిపూర్ణ శక్తిని, ప్రాణవాయువు పరిపూర్ణ శక్తిని మనం గ్రహించుకోగలుగుతాం. మరి ప్రాణవాయువు ఆక్సిజన్ అంటున్నాం, దీంట్లో ఏమేమి ఉన్నాయి? మొత్తం ఆక్సిజనే ఉందా? పరిపూర్ణంగా ఆక్సిజనే ఉందా? तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। శిరస్సుని వెనుకకి తీసుకెళ్ళండి, వదులుతూ ముందుకు తీసుకురండి. ఆ విధముగా 5 పర్యాయములు. స్లోలీ బ్రీత్ ఇన్, హెడ్ బ్యాక్, బ్రీత్ అవుట్, హెడ్ డౌన్. నోరు తెరవకూడదు. చూడండి, మీకు ఎంత వీలైతే మాత్రం శిరస్సుని కుడి ప్రక్కకి తిప్పండి. టర్న్ యువర్ హెడ్ రైట్ సైడ్. రైట్ సైడ్ బాగా కుడి పక్కకు చూస్తూ ఉండాలి, వాల్చకూడదు. చూడాలి, కుడి పక్కకు వాల్చడం కాదు. కుడి నెమ్మదిగా రండి. ఇప్పుడు కుడి చెవిని కుడి భుజానికి తాకేటట్లుగా ప్రక్కకు వాల్చాలి. కుడి చెవిని కుడి భుజానికి తాకేటట్లుగా బాగా ఎంత వీలైతే అంత వాల్చండి. అట్లాగే నెమ్మదిగా రండి. ఆగడం. ఇప్పుడు శిరస్సుని ఎంత వీలైతే అంత ముందుకి వెనక్కి, క్రిందికి పైకి కాదు. ముందు కుడి ప్రక్కకి 9 పర్యాయములు, ఎడమ ప్రక్కకి 9 పర్యాయములు. శిరస్సుని వృత్తాకృతిలో వృత్తపరచడం. త్రిప్పిన తర్వాత ఇంకా కొంతమంది త్రిప్పుతున్నారు. ఆగండి, త్రిప్పడం ఆపండి, దీర్ఘశ్వాస పొందండి. ఇప్పుడు బాహ ప్రక్రియ. చేతులు పక్కకి పెట్టి బ్రీత్ ఇన్,
స్లోలీ బ్రీత్ అవుట్. రమాహం. ఆగడం. ఆగండి. చేతులు నడుము పైన పెట్టండి. కీప్ యువర్ హ్యాండ్స్ యువర్ హిప్. బాహుని కటం స్థాపయంతు. మోచేతులు ఆనిస్తూ వెనుక నుంచి ముందుకి స్కంద వృత్త ప్రక్రియ. షోల్డర్ రొటేటింగ్. మోచేతులు ఆనిస్తూ బాగా వెనక్కి 9 పర్యాయాలు. అట్లాగే మోచేతులు ఆనిస్తూ వెనక్కి. ఆగడం. చాలు. చేతులు మరలా నడుము పైన పెట్టండి. ఒక దీర్ఘ శ్వాస పొందండి. మూల చూడాలి. ఎడమ ప్రక్క తిరిగినప్పుడు కుడి మూల. వెన్ యూ టర్న్ రైట్ సైడ్ యువర్ లెఫ్ట్ కార్నర్. సీమ చేయండి. రైట్ లెఫ్ట్. దక్షిణ బాగా ఉత్తర బాగా. నడుమును బాగా ట్విస్ట్. మరలా చేతులు నడుము పైన పెట్టండి. ఒక దీర్ఘ శ్వాస పొందండి. ఇప్పుడు 2 చేతులు అందరూ కుడిపక్క వాళ్ళు అట్లాగే ఉండాలి. కుడిపక్క వాళ్ళు అట్లాగే ఉండాలి. 2 ఇప్పుడు అదే విధంగా అందరూ ఎడమ ప్రక్కకు వాలండి. ఎడమ ప్రక్కకు వాలండి. అందరూ ఎడమ ప్రక్క రండి. నెమ్మదిగా ముందుకు రండి. నెమ్మదిగా చేతులు విడవండి. ఇప్పుడు చేతులు వెనకాల పెట్టండి. ఎవరికి ఎంత వీలైతే అంత వెనక్కి వాళ్ళండి. సుప్తవద్రాసనం. ఎంత వీలైతే ఆ మాత్రమే. అదేమో జ్ఞానేంద్రియ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. శశాంకాసన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే రికవర్ చేస్తుంది. ఇది కర్మేంద్రియ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. రండి నెమ్మదిగా. అర్ధ ఉత్తాసన క్యామెల్ పోజ్. నెమ్మదిగా ఎంత వీలైతే అంత వెనక్కి వాళ్తారు. నడుము బాగా ముందుకు నెట్టాలి. రండి నెట్టండి. పాదాలు ఏటవాళ్ళు పరచచ్చు. బాగా అభ్యాసం ఉన్నట్లేదు. ఎత్తులో పెట్టుకోండి. అందుతుంది. పాదాలు పక్కన దూరం చేయండి. ఇట్లు పెట్టుకోండి. అందుతుంది. బాగా చేస్తున్నారు బాలాజీ గారు. రండి. మధ్య వెన్ను నిటారుగా ఉండాలి. మధ్య వెన్ను నిటారుగా ఉండాలి. వంగకూడదు. ఎందుకంటే ఇది మూలాధార చక్ర ప్రేరితం. ఈ ఒక ఆసనం బాగా చేయగలిగితే దరిదాపుగా 100 ఆసనాలు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 100 ఆసనాలు చేయండి. శీర్షాసనం చేయండి. నెమ్మదిగా రండి. దీని ద్వారా మన చేతులకు ఏమాత్రం బలం ఉందో తెలియదు. ఇది కొంచెం సులభత. 2 కాళ్ళు మడబెట్టేటువంటి ఆసనం. రండి నెమ్మదిగా. 2 కాళ్ళు చాప. మా కచ్చిత్ దుఃఖ భాక్ భవేత్ ఏకరత్న సంభూతే శ్రీ భూదేవి నమో. రత్న సంభూతే. జై గురుదేవ్. కూర్చోండి. అందరికీ శుభం భూయాత్. తదుపరి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అధికారులు వస్తారు. అయ్యారు. రండి అయ్యారు. నా పేరు డాక్టర్ రాజేంద్ర యోగి. మలయాళ స్వామి ఉచిత యోగా శిక్షణ కేంద్రం తపోవనం. గత 35 సంవత్సరాలుగా అందరికీ జిల్లా వాసులకి అందరికీ చిరపరిస్తుంది. ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ మన ప్రసన్న మేడం ద్వారా వచ్చాము ఇక్కడికి. అట్లాగే అనేక కార్యక్రమాలు మన బాలాజీ గారి ద్వారా చేసి ఉన్నాం. అందరికీ శుభోదయం. ఈ యోగా దినోత్సవం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు ఈ మన లోకల్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి యోగా నిపుణులైనటువంటి బాబు స్వామి ఆయన బృంద సభ్యుల చేత అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. దయచేసి పెద్ద ఎత్తున ప్రజలు యోగా అభ్యాసకులు అందరూ పాల్గొని వారి యొక్క అనారోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు పోకుండా ఇంట్లో యోగాభ్యాసం చేస్తూ పరిపూర్ణత ఆరోగ్యతను
సాధించుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. యోగాభివందనాలు. యోగా గురువులు రాజేంద్ర గారు, బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసినటువంటి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఇక్కడికి యోగాభ్యాసానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల అంటే మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలలాగా ప్రతిరోజు ఎక్కడొక చోట ప్రజలందరినీ ఈ యోగాభ్యాసంలో పార్టిసిపేట్ చేయాలనే సదుద్దేశంతో ఈ యోగా యొక్క అవసరాన్ని ఈ రోజు దైనందిన జీవితంలో మనం ఎదుర్కొన్న చాలా ప్రజలకి మానసిక శారీరక రోగాలకి యోగా చక్కటి పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో ప్రజలందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించింది. కాబట్టి ప్రతిరోజు ఈ నెలలో ఎక్కడో ఒక చోట సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఈ యోగా అభ్యాసన కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చిన వారందరూ యోగా యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ దైనందిన జీవితంలో అవలంబించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పైన ఇక్కడ మనకు స్టేజ్ పైన ఉన్నటువంటి గురువుల ద్వారా ఇప్పటి వరకు హాఫ్ అన్ అవర్ మనం ఈ యోగాసనాలు చేశాం. వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం సైకలాజికల్గా కానీ, మెంటల్గా కానీ, బాడీ ఫిజికల్గా కానీ మంచి ఆరోగ్య కండిషన్లో ఉండాలంటే ఈ ఎక్సర్సైజెస్, ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఎంతసేపు నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా మనం ప్రతినిత్యము మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అది మన ఆరోగ్యానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఈ 1 మంత్ ఇంతసేపు సార్ చెప్పినట్లుగా 1 మంత్ మనకు ఈ యాక్టివిటీస్ అనేది ఎక్కడో చోట ఏదో ఒక లొకేషన్లో సార్ వాళ్ళు చెప్పినట్టు ఐడెంటిఫై చేసి మనం జరుపుకుంటుంటాం రాబోయే రోజుల్లో కూడా. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ప్రోగ్రాంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క యోగా మాసాన్ని మనం సరైన దీంట్లో తీసుకెళ్ళి ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనం అందరం ఫాలో అవుదాం. సో ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి స్టూడెంట్స్, సెక్రటరీస్, అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి మన ఆర్టీఓ సార్ గారికి, డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా సిఐ సారు, మన మాస్టర్స్ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా శానిటేషన్ వర్కర్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ పట్టణాల్లో ఇంపార్టెంట్ ప్లేస్లో యోగా అభ్యాసనము లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి యోగా గురువుల చేత ప్రజలకు అవగాహన పర్పస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన PCR జంక్షన్లో చిత్తూరు పట్టణంలో చేయడం జరిగింది. ఇంకా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల యొక్క ఆరోగ్యకు తర్వాత ప్రశాంతతకు కోసము చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఎక్కువగా పాల్గొని జయప్రదం చేయాల్సి కోరుతున్నాం. ఈరోజు అంతర్జాతీయ యోగా మాసోత్సవాల్లో భాగంగా PCR జంక్షన్లో ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు మరియు మున్సిపల్ అధికారులు మరియు యోగా గురువుల సమక్షంలో దాదాపు 350 మందితో యోగాభ్యాసం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించి ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. దాని అమలులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంపార్టెంట్ జంక్షన్స్లోను, గ్రౌండ్స్లోను, కూడలిలోనూ ఈ యోగా ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం యోగా ఆంధ్ర అనే ప్రోగ్రాం నుంచి ప్రజలకి ఎంత వీలైతే అంత అందుబాటులోకి యోగాను తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నదే మన పెద్దల ఆకాంక్ష. మన సీఎం గారు కానీ పిఎం గారి యొక్క ఆకాంక్ష. యోగా చేయటం ద్వారా ప్రతి మనిషి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ముందుగానే రక్షించుకోవడం కోసం ఈ యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. యోగాలో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టెప్స్లో ప్రాణాయామం ద్వారా, యోగాసనాల ద్వారా మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవటం ద్వారా ప్రజలందరూ రోగాలకి
దగ్గర కాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ యోగా అనేది చాలా అవసరం. సో ఈ యోగాని ప్రజలందరూ ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, దీర్ఘకాలిక రోగాలైన డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షను, మానసిక ఒత్తిడి ఇట్లాంటి వాటిని అన్నిటి నుంచి కాపాడుకోవడానికి యోగా అనేది చాలా అవసరము, చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ పాటించాలని కోరుకుంటున్నానండి.